మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అది మనం నేర్చుకోవాలంటే ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. పేతురు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. దేవుని బిడ్డలారా, సో మనము కూడా నోరు తెరిచి మనం మాట్లాడడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఎదుటి వాని జీవితంలో రక్షణ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చిందే దానికోసం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముని చేత నింపబడింది నువ్వు దానికోసం. దేవునికి స్తోత్రం. నీతిని గురించి, పాపం గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నీ పని, నా పని ఏంటంటే నోటిని తెరవడమే మన పని. మాటలన్నీ ఆయన్ని అందిస్తాడు, మాటలన్నీ ఆయనే చెప్తాడు. ఏమి మాట్లాడాలో ఆయనే మనకు ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పని, నా పని నోరు తెరవడమే.